హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగుండాలని కోరుకుంటున్నాను. బాగున్నాను. నేను మీ నాగరాజ్ గారు. నిన్న ఎపిసోడ్ని ఇప్పుడు మనం రివ్యూ చేసుకున్నాం. యాక్చువల్గా బిగ్ బాస్ ఏం చేశాడంటే వీళ్ళందరికీ ఒక ఫన్ టాస్క్ ఇచ్చాడు. 2/3 డే లాగా ఫన్ టాస్క్ ఇచ్చి దాని సంచాలకుగా మన శేఖర్ భాషను పెట్టాడు. వీళ్ళందరూ నైనిక అండ్ యష్మి ట్రూత్ తీసుకున్నారు. యష్మి వచ్చేసి ఆబ్వియస్గా మన నబీల్ ఫస్ట్ నుంచి పాపం చికెన్ పోయింది అంటుండు. ఒక పెద్ద అబద్ధం ఏం చెప్పిన రూమ్లో చెప్పు అనగానే చికెన్ అనగానే అది ఒప్పుకున్నది, కామెడీ చేసింది. దాని తర్వాత అందులో పెద్దగా మేజర్ గేమ్ లేదు, అన్ని లైట్. కాకపోతే అయితే ఓం గారికి లిప్స్టిక్ పెడితే కొద్దిగా జోవియల్గా అమ్మాయిలాగా చేసి కొద్దిగా ఫన్ క్రియేట్ చేశాడు. మన నిఖిల్ బాయ్కి వచ్చేసి అమ్మాయిలాగా డ్యాన్స్ చేయాలంటే శారీ కట్టుకొని మంచిగా డ్యాన్స్ చేసి అందరినీ మంచిగా ఉరుతరించడం జరిగింది. చాలా ఫన్ వేలో మంచిగా అయిపోయింది. అండ్ నైనికకి వచ్చేసి డేర్ ఇచ్చేసి ఎవరినన్నా ఒకరిని తీసుకుపోయి స్విమ్మింగ్ పూల్లో పడేయాలంటే శేఖర్ భాషని తీసుకుపోయి పడేసింది. ఎవరు తోకున్న గౌతులో వాళ్ళే పడుతున్నట్టుగా ఫన్ జరిగిపోయింది. ఇదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రీవియస్ థింగ్ అండ్ దీన్ని కంపేర్ చేస్తే నాకు అనిపిస్తుంది ఏంటంటే సోనియా వచ్చేసి బిగ్ బాస్ ప్రజెంట్ అయితే ఒక రకంగా చెప్పాలంటే బిగ్ బాస్ అంటే ఎంత సీరియస్గా, ఎంత ఫన్గా, ఎంత జోవియల్గా ఉండాలో అంత కేర్లెస్గా కూడా ఉంటుంది. ఎందుకంటే కేవలం ఈ రోజుల్లో ఇంటర్మీడియట్ డిగ్రీ పిల్లలు పేరెంట్స్ మొదలుపెట్టిపోయి బిక్కుమంటూ ఉంటున్నారు. అలాంటిది వీళ్ళు అందులో పోయి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు. వాళ్ళకి ఫుడ్ ఉంటుంది, డబ్బులు ఇస్తాంరా, మంచిగా ఎంటర్టైన్ చేయండి జనాలని, విన్నిగాండ్రా, మీరు ఆర్ట్స్ గెలుచుకోండిరా అంటే ఓదార్పులు, హగ్గులు, ఏడుపులు, పెడవపులు ఏటరా నాయన మరి ఇంత ఘోరంగా ఉన్నారు. మరి మీకు లేకుండా అంటే సెన్స్ లేకుండా పోయారా, లేకపోతే మీకు అసలు మీరు ఎందుకంటే బిహేవ్ చేస్తున్నారో నాకైతే అర్థం కాదు. ఇక సోనియా అయితే ఇక ఆమె అంతా ఓదార్పు యాత్ర, ఒకటే పృథ్వీని వీని ఒకటే అది చేసుకోవడం, అసలు ఏం మెసేజ్ ఇస్తున్నారో మీరు వాళ్ళైతే నాకు అర్థం కావట్లేదు. యష్మి సరే పక్కన వాళ్ళతో ఆడిపించు, తను వాయిస్ పెంచుకుంటూ చిన్న ఫన్ వేలో తను పర్లేదు అనిపిస్తుంది. కొన్ని గేమ్ ఆడకుండా కూడా కొన్ని విషయాలు ఎంటర్టైన్ చేస్తుంది. బట్ సోనియా మాత్రం కేవలం ఓదార్చే ప్రయోగాలు తప్పించి వేరే ఏం లేదు. ఈవెన్ మనకంటే ఆల్సో మంచి గేమ్ ఆడుతున్నాడు, ఫన్ ఇస్తున్నాడు. ఇక వచ్చేసి ప్రతి సీజన్ లాగానే బిగ్ బాస్ ఈసారి ఏం చేశాడంటే మళ్ళీ ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేశాడు. ప్రతి ఇద్దరు కంటెస్టెంట్ నుంచి ఇంటి దగ్గర నుంచి ఏదో ఒకటి తీసుకురావటం, దాన్ని ఎవరో ఒకరే తీసుకోవాలి, ఇంకోరు వద్దంటాం. వాళ్ళ హిస్టరీలు చెప్పడం, ఏడవడం, పెట్టుబడులు పెట్టడం, ఇది ఆల్రెడీ మనం చూస్తూనే ఉన్నాం. ఇక సేమ్ థింగ్ మన అభయ్కి అండ్ నిఖిల్కి వాళ్ళ ఫాదర్ సంబంధించిన 2 పెడితే సరే అభయ్ వాళ్ళ ఫాదర్ మిస్ అయ్యాడు అండ్ నిఖిల్ వాళ్ళ ఫాదర్ లైవ్గా ఉన్నాడు బట్ ఇక్కడ లేడు అనే కోణంలో అందరూ అభయ్ సపోర్ట్ చేయడం జరిగింది. అదే విషయంలో ఆదిత్య ఓం గారికి అండ్ మన మణికంఠకి సేమ్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఆదిత్య ఓంకి ఫాదర్ ఫోటో అండ్ మన మణికంఠకి వాళ్ళ మదర్ షాల్వా వస్తే ఆల్రెడీ ఇంకొక షాల్వా ఉంది కదా అని చెప్పేసి ఆదిత్య ఓంకి ఇవ్వడం. అండ్ నైనిక సీతకు వచ్చేసి వాళ్ళ డాల్స్ వాళ్ళ పర్సనల్గా వాళ్ళు గడిపెట్టిన డాల్స్ ఇస్తే అందరూ నైనికకి ఇచ్చేస్తారు. ఎందుకంటే తన ఎక్స్ను ఊహించుకొని ఆ షర్ట్ అండ్ ఆ ఎమోషన్ నాకు ఉంటుంది, ఆ బాండ్ ఉంటుందంటే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ పృథ్వీ అండ్ మన శేఖర్ భాషకు వచ్చేటప్పటికి ఆబ్వియస్లీగా మన వాళ్ళు శేఖర్ భాషకి వేయడం జరిగింది. పృథ్వీకి ఒక ఫోటోను ఉన్నా కూడా దాన్ని పెద్దగా పరిగణలో తీసుకొని జరగలేదు. ఇంకా కొంతమందికి ఇంటి దగ్గర కొంతమంది కంటెస్టెంట్స్ ఇంటి నుంచి ఏమేమి వచ్చినాయి అనేది కొంతమంది వచ్చింది, నేను ఇంకా కొంతమంది ఉంది. సేమ్ ఇద్దరు పెడతారు, అందులో ఒకరికి ఇవ్వాలి. అది ఇంటి ఆ రీజన్ చెప్పుకొని ఇంటి వాళ్ళందరూ అల్పాపించి సపోర్ట్ చేయాలి. గంతే జరుగుతుంది, పెద్ద అయితే ఏం లేదు. దీని తర్వాత వచ్చేసి ఈరోజు సాటర్డే ఎపిసోడ్ నాగార్జున గారు వస్తారు. కాకపోతే నా ఎక్స్పెక్ట్ ఏంటంటే ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళని గట్టిగా దండించి సపోర్ట్ చేసిన వాళ్ళేమో అంటే గుడ్ విల్ ఉన్న వాళ్ళకి ఎంకరేజ్ చేయాలి. బట్ నాగార్జున గారు ఏం చేస్తున్నారంటే ఏదో చిన్న లైట్ టచ్ చేసుకుంటూ పోతున్నాడని సీరియస్ అయితే చెప్పట్లే. ఒకవేళ ఈరోజు కూడా చెప్పకపోతే ఇక వేస్ట్ ఇది. నెక్స్ట్ హెల్మెట్ విషయానికి వస్తే ఆల్మోస్ట్ పూర్తి హెల్మెట్ అనేది మనకు తెలుస్తుంది. బట్ ఈరోజు ఎపిసోడ్ తర్వాత మనం పూర్తిగా రేపు మాట్లాడుతున్నాం. అప్పటి వరకు మీ సపోర్ట్ నాకు కావాలి. బాయ్. థ్యాంక్స్.